అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. సుప్రీంకోర్టు తీర్పు కాంగ్రెస్ కు చెంపపెట్టు అన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై స్పీకర్ వెంటనే నిర్ణయం తీసుకోవాలన్నారు. దానం కడియంపై అనర్హత వేటు వేయాలన్నారు ఎమ్మెల్యే వివేక్. జూబ్లీహిల్స్ లో గెలిచామని చెప్పుకుంటున్న కాంగ్రెస్ కు దమ్ముంటే 10 నియోజకవర్గాల్లో ఎన్నికలు పెట్టాలని సవాల్ చేశారు వివేకానంద. మరింత సమాచారం మా చీఫ్ రిపోర్టర్ రాకేష్ అందిస్తారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని స్పీకర్కి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దానిపై పిటిషనర్గా ఉన్నటువంటి ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ మనతో ఉన్నారు. చెప్పండి, అంటే సుప్రీంకోర్టు ఆదేశాలు ఇప్పటికైనా పాటిస్తారని అనుకుంటున్నారా? ఖచ్చితంగా డిస్క్వాలిఫికేషన్ జరిగి ఎన్నికలు వస్తాయని మీరు భావిస్తున్నారు? దేశంలో అత్యున్నతమైన న్యాయస్థానం సుప్రీంకోర్టు చాలా క్లియర్గా స్పష్టంగా ముట్టకాయలు వేసింది. అసలు ఈరోజు ఆదేశాలను దీన్ని ఈ యొక్క వారి యొక్క వ్యాఖ్యలు ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిది. ఇప్పటికైనా నిద్రలేసి తాము చేస్తున్న తప్పును సరిదిద్దుకునేటువంటి ప్రయత్నం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేయాలా? స్పీకర్కి నేరుగా ఆదేశాలు, ఏ రకమైన ఆదేశాలు అంటే మీరు చేస్తారా, మమ్మల్ని చేయమంటారా అని చెప్పేసి సుప్రీంకోర్టు అనేది ఆదేశించడం అనేది మామూలు విషయం కాదు. ఎంత సీరియస్ కమెంట్ చేసిందంటే, మీరు యొక్క నూతన సంవత్సర వేడుకలను మరి ఎక్కడ చేసుకుంటారో నిర్ణయించుకోండి మీరు అని వ్యాఖ్యానించడం చూస్తూ ఉంటే యావత్ తెలంగాణ సమాజానికి ఈరోజు సిగ్గుచేయటటువంటి, తెలంగాణ రాష్ట్రానికి అవమానకరం ఈరోజు. ఒకరికి కాదు, ఇద్దరు కాదు, ఈరోజు చాలా ఇన్సల్టింగ్ డే. ఎందుకంటే పూర్తి శాసన వ్యవస్థని ఉన్న వ్యవస్థలన్నింటినీ కూడా నిర్వీర్యం చేసి నేను అన్నీ కూడా తొక్కుకుంటూ పోతాను, నేను అన్నీ కూడా నా ఇష్టానుసారం చేసుకుంటూ పోతాను, ఏది కూడా నా అడ్డంకి కాదు, నా ఇష్టం వచ్చిన నా రాజరిక వ్యవస్థలో ఏ రకంగా అయితే చేసుకుంటూ పోతామో ఆ రకమైన అహంకార ధోరణితోని, ఒక నియంత్రిత ధోరణితోని ముఖ్యమంత్రి గారు వారి ప్రభుత్వం ప్రవర్తిస్తున్న తీరు ఈరోజు బట్టబయలు అయింది ఈరోజు. కాబట్టి చాలా స్పష్టంగా వారు ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాల్సిందే, అనర్హత వేటు వేయాల్సిందే. 10 మంది ఎమ్మెల్యేల పైన స్టేట్మెంట్ రికార్డింగ్ కాలేదు, వారి క్రాస్ ఎగ్జామినేషన్ కూడా జరగలేదు. అంటే దీన్ని బట్టి ఏంటంటే ఈ కోర్టుని కూడా తప్పుదో పట్టించే ప్రయత్నం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉంది. కాబట్టి ఇమ్మీడియట్గా స్పీకర్ గారు దీన్ని లేట్ చేయకుండా యాక్షన్ తీసుకోవాలా. ఇద్దరు ఎమ్మెల్యే ఎవరైతే రెస్పాండ్ కాలేదో, ఎవరైతే శాసనసభ దానం నాగేందర్ గారు కడెం సేర్ ఉన్నారో వారు ఇమ్మీడియట్ పైన అనర్హత వేటు వేయాల్సిందే. వారిపైన పెద్ద ఎత్తున డబ్బులు మంచేసి మేము గెలిచినాము, ఏ ఎవరికి మాకు అడ్డంకి లేదని చెప్పేసి బాహాటంగా విర్రవీగుతున్నారో, మరి 10 మందికి దమ్ముంటే 10 శాసనసభ్యులకి ఎన్నికలు పెట్టండి, బై ఎలక్షన్ రాజీనామా చేసి ఎన్నికలకు రండి. ఇది సుప్రీంకోర్టు వ్యాఖ్యల వల్ల రాష్ట్రం పరుగు పోయింది. రాష్ట్రంలో ప్రజాస్వామ్య వ్యవస్థను కుప్పకూలే విధంగా ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాలి. వివేకానంద గారు, ఓటు స్టూడియో.